ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైన రీతిలో పెరేడ్ గ్రౌండ్స్లో ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను ఈరోజు పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 19 దేశాలకు సంబంధించి 50 మందికి పైగా కైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి రావటం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా తమ కైట్స్ని ఇక్కడ ప్రదర్శించడానికి దాదాపుగా 50 మంది పైగా మొత్తంగా 100 మంది కైట్ ఫ్లైయర్సు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి రావటం జరిగింది. ప్రపంచంలోనే ఒక గొప్ప టూరిజంగా అభివృద్ధి చేయాలని చెప్పి మన పండుగలు కానీ మన కళలు కానీ మన సంస్కృతుల్ని మన ఆచారాల్ని ప్రపంచానికి తెలియజేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శాఖ మంత్రి గారైన జూపల్లి కృష్ణారావు గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలను మనం నిర్వర్తిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని పెద్ద ఎత్తున దీని నుంచి ఒక ఆనందాన్ని మరి పొందే అవకాశం కూడా ఈ ఫెస్టివల్ ద్వారా కూడా ఉన్నది. అదేవిధంగా ప్రపంచానికి మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కానివ్వండి, మన కల్చర్ సాంప్రదాయాలను కూడా ప్రపంచానికి తెలిసే విధంగా వీటిలో అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే స్వీట్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచానికి సంబంధించి వివిధ దేశాల నుంచి కూడా అందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని సగం పైగా ఈరోజు వాళ్ళు తెచ్చిన మెటీరియల్ అమ్ముడుపోయిందంటే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనం ప్రదర్శనకు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేసి రాబోయే రోజులలో తెలంగాణ టూరిజాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.